Good evening, parents. This video especially for parents and children. బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. డే బిఫోర్ ఎస్టర్డే నేషనల్ మీడియాలో చాలా వైరల్ జరిగింది. ఏంటనంటే గజియాబాద్, ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో ముగ్గురు అమ్మాయిలు 16, 14 and 12 years అనుకుంటాను. వాళ్ళు 3 years నుంచి, అంటే లాస్ట్ కరోనా నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా వీడియో గేమ్స్కి అడిక్ట్ అయిపోయి, ఫోన్లో సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి, బయటి ప్రపంచానికి దూరం అయ్యి, తల్లిదండ్రులు ఎంత చెప్పినా కానీ వినకుండా తీరా వాళ్ళ పట్ల ఫోన్ దూరం చేసేస్తే వన్ ఫైన్ డే వాళ్ళు మేము వీడియో గేమ్స్ ఆడకపోతే మా పరిస్థితి ఏంటో చూడు డాడీ, సారీ మమ్మీ డాడీ అని గోడ మీద రాసి వాళ్ళు 9 అంతస్తుల బిల్డింగ్ నుంచి పడిపోవడం జరిగింది. అంటే ఎందుకు? జస్ట్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియాకు వీడియో గేమ్స్కి అడిక్ట్ అవ్వడం వల్ల. ఇది ఓన్లీ ఆ ఒక్క అమ్మాయి ఇష్యూయే కాదు, ఆ గాజియాబాద్ సంబంధించిన ఇష్యూయే కాదు, మన ఇండియాలో చాలామంది పిల్లలు ఇలా జరుగుతున్నారు. ఇందులో ఒక భాగం ఏంటంటే, నాకు క్లోజ్గా ఉన్న ఒక ఫ్రెండ్ ఇంట్లో కూడా ఇలాగే జరిగింది. అంటే చనిపోలే వాళ్ళు అడిక్ట్ అయ్యారు. నేను వెళ్ళి కౌన్సిలింగ్ చేసి కొంతవరకు మేనేజ్ చేయగలిగాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పేరెంట్స్ అందరికీ, ఎందుకంటే పిల్లల పట్ల శ్రద్ధ వహించండి, ఫోన్ వాళ్ళకి అవాయిడ్ చేయండి. బట్ ఫోన్ అవసరం కాదన్ను, బట్ ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంచండి, ఎందుకంటే వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. అండ్ దట్టు ఇండియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీని మీద దృష్టి సారించి పిల్లల నుంచి సోషల్ మీడియా బ్యాన్ చేసేలాగా, ఎలాగైతే ఆస్ట్రేలియా గవర్నమెంట్ చేసిందో అలా బ్యాన్ చేసేలాగా 16 years పిల్లలకి చేస్తే మన పిల్లల భవిష్యత్తు కాపాడుతుంది. అంటే ఈరోజు పౌరులే ఈరోజు పిల్లలే రేపటి పౌరులు, కాబట్టి అది గవర్నమెంట్ దృష్టి సారించాలని ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.